నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఆశ్రమానికి మంచిలి గ్రామం నుంచి భగవాన్ పూతరేకులు అధినేత ఆయన నాగేశ్వరరావు గారు, నాగు అంటారు. ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమానికి వచ్చి మన వృద్ధులందరికీ ఈ స్వీట్స్, బన్నలు, ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చారు. ఈరోజు ఆయన చేతుల మీదే మన ఆశ్రమంలో అందరికీ ఇవన్నీ పంచిపెట్టి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మన పెద్దల దీవెనలు అందజేస్తూ నాగు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జుత్తుకి గ్రామంలో శ్రీ సంధ్యా జ్యోతి వృద్ధాశ్రయం నడుపుతున్న జ్యోతి గారికి మా మా మంచిలి గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన చేసే సేవల్లో మేము కూడా ఎంతో కొంత పాలు పంచుకొని ఈ వృద్ధులకి మా వంతుగా ఏదో ఒక ఫ్రూటు, ఒక బన్ను, అలాగే ఏదో ఒక స్వీటు ఇవ్వాలని అడగగానే మేడం గారు కూడా మాకు వెంటనే పర్మిషన్ ఇచ్చి ఈ వృద్ధాశ్రమంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫ్రూట్స్ గట్ట ఇచ్చి, అదేవిధంగా నారా లోకేష్ గారు అంటే కనుక ఆయన చేసిన సేవలు ఎన్నో సేవలు చేశారు. 2013 నుంచి కూడా మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్కి గూగుల్ అంటే 8 ఐటీ కంపెనీలు ఇప్పటివరకు మనకు తీసుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ను కూడా వైజాగ్లో తీసుకొచ్చారు. అదేవిధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అది ఒక కంపెనీని కూడా తీసుకొచ్చారు. ఆయన చేసిన సేవలకి గుర్తించుకుని ఈరోజు మా వంతుగా ఏదో ఉడతాబొత్తు సాయంగా ఏదో ఒక 2 ఫ్రూట్స్, ఒక స్వీటు ఇక్కడ వృద్ధులకి ఇవ్వాలని అడగగానే జ్యోతి మేడం గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా జ్యోతి మేడం గారు కూడా జుత్తుకి లయన్స్ క్లబ్కి మాకు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఆవిడ ఈ లయన్స్ క్లబ్లో అనేక సేవలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆవిడ క్యాంపులు పెట్టడం కానీ, ప్రజాసేవలో ఆవిడ ప్రజలకు సేవ చేయాలని తీసుకునే దాంట్లో వృద్ధులకి మరి ఆవిడ 10 సంవత్సరాల నుంచి కూడా ఇలా కొనసాగిస్తూ ఇంకా సేవ చేస్తూ ఆవిడికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, అలాగే అష్టైశ్వర్యాలు కూడా కలిగించి ఆవిడ ద్వారా ఇంకెన్నో సేవలు చేసుకోవడానికి ఇంకా భగవంతుడు ఆవిడకి ఇంకా ఎంతో మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను.